పేపర్ హెడ్డింగ్కి మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్కి నచ్చేది లేదా భారతీయ జనతా పార్టీకి నచ్చేది. బలవంతపు మత మార్పిళ్ళు ఆగాలి. చంద్రబాబు గారు నేను దేవాదాయ శాఖ సమీక్ష సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యానం చాలా బాగుంది. గ్రౌండ్ లెవెల్లో ఇది అమలు కావాలి. అస్సాంలో బలవంతపు మత మార్పిళ్ళ నిషేధ చట్టం ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా ఉంది. బలవంతపు మత మార్పిడి అంటే ఏదో సినిమాల్లో తీసుకొచ్చి చూపెట్టినట్టు విలన్లు కనుక మనుషులను లాక్కొచ్చి చేయడం కాదు. ఇందులో రకాలు ఉంటాయి. నెంబర్ 1 ప్రలోభ పెట్టడం. అంటే నీకు అనారోగ్యం ఉందా, మా మతంలోకి వస్తే మా దేవుడిని నమ్మితే నీకు అనారోగ్యం పోతుంది. నీకు ఆర్థిక ఇబ్బంది ఉందా, మా మతంలోకి వస్తే మా దేవుడిని నమ్మితే నీ ఆర్థిక ఇబ్బంది పోతుందంటూ కొంత ఆర్థిక సాయం చేయడం. ఆ ఆర్థిక సాయం ఆధారంగా మతం మార్చడం. అలాగా ఇలాంటి రకాలు ఉంటాయి మత మార్పిడులకు సంబంధించి. వీటన్నిటికీ అట్లాంటిది ఏది చేసినా సరే, అంటే వ్యక్తి తన ఇష్టం వచ్చి మతం మారడం అనుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఎట్లుందంటే, మతం మారాలనుకున్న వాళ్ళు ముందు అప్లికేషన్ పెట్టాలా, 45 రోజుల్లోపు ఒకసారి మాట్లాడతారు, 2 సార్లు మాట్లాడతారు. అయినా కూడా తాము మతం మారడానికి అంటే ఓ రకంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకు మతం మారాలనుకుంటున్నావు, ఇది నువ్వు ఎలాంటి అపోహలకు గురవుతున్నావు, నువ్వు ఎలాంటి ప్రలోభాలకు గురవుతున్నావు అని. అది ఏమీ లేదు, నేను ఇష్టపూర్తిగానే మారుతున్నానంటారా, ఓకే. అలా కాదు, ఇట్లాంటి ఆలోచన ఉంది అంటే ఎవరైతే మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళని శిక్షించేటటువంటి చట్టాలు అక్కడ ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొస్తే చంద్రబాబుకి హ్యాట్స్ ఆఫ్. ఆర్ఎస్ఎస్ కోరుకునేది కూడా అదే.